सत्यवादी जितेन्द्रियः आभिरद्भिरवाप्नोति पुत्रपौत्रोचितां क्रिया. మహాభారత యుద్ధంలో 10 రోజుల పాటు పోరాడిన భీష్ముడు అర్జునుడి బాణాల ధాటికి అంపశయ్యపైకి చేరుకున్నాడు. అయితే సూర్యుడు దక్షిణాయనములో ఉండటంతో మరణానికి సరైన సమయం కాదని భావించి తన తండ్రి కోసం ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండి ఇచ్చా మరణవరం పొందిన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు అంపశయ్యపైనే వేచి ఉన్నాడు. మాఘశుద్ధ ఏకాదశి నాడు శ్రీకృష్ణ పరమాత్మ సమక్షంలో భీష్ముడు పాండవులకి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందించాడు. భీష్ముడు తన ఆత్మను పరమాత్మలో లీనం చేయటానికి ఎంచుకున్న పవిత్రమైన సమయం మాఘశుద్ధ ఏకాదశి. అందుకే ఈరోజుని భీష్మ ఏకాదశి అని పిలుస్తాం. ఈరోజు మనమందరం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఉత్తమ గతులు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. మనమందరం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసి ఆచరిద్దాం. మన పిల్లల్ని ఆచరింపచేద్దాం. ఇలా చేస్తే ధర్మో రక్షతి రక్షిత.